హాయ్, తెలుగు బాటకు స్వాగతం అండి. నా బాట తెలుగు బాట. ఈరోజు ఆ తెలుగు బాట 7కు సంబంధించినటువంటి 10వ పాఠం. మనకి 10వ పాఠం ప్రియమిత్రునికి. ఈ పేరు విధంగా మీకు గుర్తొచ్చి ఉండొచ్చు. దీని ప్రక్రియ ఏంటో, ఇదేంటో మీకు అర్థమైపోయి ఉండాలి. ప్రియమిత్రునికి 10వ పాఠం పేరు. నెక్స్ట్ దీని యొక్క ప్రక్రియ చెప్పాల్సిన అవసరం లేదు. లేఖ, ఇతివృత్తం, మానవీయ విలువలు. మనం గత వీడియోలో చెప్పుకున్నాం కానీ అక్కడ పద్యము నైతిక విలువలు వచ్చాయి. ఇక్కడ మానవ విలువలు వచ్చాయండి, మానవీయ విలువలు. ఈ మానవీయ విలువలతో ఒక లెసన్ కూడా ఉందన్నమాట 6th క్లాస్లో. అదొకసారి అదేంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ దీని యొక్క కవి ఎవరంటే సూర్యదేవర సంజీవదేవ్ గారు అండి. ఈయన చాలా ఫేమస్ పోయిట్ అండ్ కవి మరియు చిత్రకారుడు, గొప్ప చిత్రకారుడు అండి సూర్యదేవర సంజీవదేవ్ గారు. మన కవి కూడా ఆయన అండి. ప్రియమిత్రుడికి లేఖ రాసింది ఈయనేనండి. మన ప్రియమిత్రుడికి సూర్యదేవర సంజీవదేవ్ ప్రియమిత్రుడికి అనేది లేఖ రాశారండి, గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఈయన రచనలు వచ్చేసరికి లేఖల్లో సంజీవదేవ్ అంటే దీని నుంచి తీసుకున్నారండి ఈ పాఠాన్ని. ప్రియమిత్రుడికి అనే పాఠాన్ని లేఖల్లో సంజీవదేవ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇక రెండవ రచన రసరేఖ, దీప్తిదార మూడవది. 4 కాంతిమయి, 5 రూపాలు, 6 తెగిన జ్ఞాపకాలు. చూడండి ఇక్కడ లేఖల్లో సంజీవదేవ్, రసరేఖ, దీప్తిదార, కాంతిమయి, రూపాలు, తెగిన జ్ఞాపకాలు. ఈ 6 రచనలు అయితే మన సంజీవదేవ్ గారు చేశారండి. ఇక ఈ పాఠాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కోడ్ చూడండి ఒకసారి. సంజీవదేవ్, లేఖల్లో సంజీవదేవ్లో ఉన్నటువంటి సంజీవదేవ్ని తీసుకున్న ఆల్రెడీ మన కవి గారు కూడా ఆయనే. లేఖల్లో సంజీవదేవ్ ప్రియమిత్రునికి లేఖలో, ప్రియమిత్రునికి అనేది మన పాఠం పేరండి. అండ్ దాని యొక్క ప్రక్రియ లేఖ అండి. సంజీవదేవ్ ఏం చేశారు ప్రియమిత్రునికి లేఖలో? రేఖ, దీప్తి, కాంతిమయి. నేను రసరేఖలో ఉన్నటువంటి రేఖను తీసుకొని దీప్తిదారలో ఉన్నటువంటి దీప్తి, కాంతిమయి ఎగ్జాక్ట్ అదే తీసుకున్న కాంతిమయి, రూపాల్లో రూపాన్ని తీసుకున్నాను. సంజీవదేవ్ ప్రియమిత్రునికి లేఖలో రేఖ, దీప్తి, కాంతిమయ రూపాలతో ఉన్న జ్ఞాపకాలు తెగిపోయాయి అని రాశారు. ఆయన ప్రియమిత్రునికి లేఖలో ఏం రాశారండి? రేఖ, దీప్తి, కాంతిమయ రూపాలతో ఉన్న జ్ఞాపకాలు తెగిపోయాయి అంటే తెగిన జ్ఞాపకాలు తెగిపోవడం చేశారండి. తెగిన జ్ఞాపకాలు తెగిపోయాయి అని రాశారు. చిన్న కోడ్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. లేఖ గురించే చెప్పాను. లేఖ నేపథ్యం కాబట్టి మనకి ఇదే నేపథ్యం దీంట్లో కూడా ఇచ్చాను, రచనల్లో కూడా. ఒకసారి గమనించండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.